అర్థమవుతుంది మీ కమిట్మెంట్. యాక్చువల్లీ నేను అడిగింది ఎందుకంటే, మా ఆవిడకి కాల్ చేశాను, మా పిల్లలకి కాల్ చేశాను అంటారు సహజంగా. అట్లా కాకుండా నేను మా మండల నాయకులతో కాల్ చేశాను, పార్టీ నాయకులతో కాల్ చేశాను పార్టీ అన్నది. నాయకులు. అది నాకు నిజంగా నచ్చిన మా అంశం. ఇంట్లో వాళ్ళకి నేను నచ్చిన ఇంటికి వచ్చేంత వరకు కూడా నేను ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు నాకు పేపర్లో చూసి ఫోన్ చేశారు. ఉదయానికి పేపర్, నైట్ జరిగింది, ఉదయానికి పేపర్లో అంటే టీవీలో చూసింది అనౌన్స్మెంట్. ఆ రోజు భారీ బహిరంగ సభ జరగడం, అప్పటికి నేను ఇన్ఛార్జ్ చెప్పిన. సో అధికారికంగా ఆయన ఆ రోజు క్యాండిడేట్గా ప్రకటించారు. అంతకుముందు ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పుడు మాత్రం ఎవరికే తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. టు బీ ఫ్రాంక్, మా ఇంట్లో వాళ్ళు కూడా పేపర్లో, మా నాన్న ఇంటికి పేపర్ వస్తుంది కాబట్టి, నేను జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ఒక ప్రధానమైన పత్రికలను ఇంటికి తెప్పించుకుంటాం కాబట్టి దానిలో చూసి ఒక మాట కూడా చెప్పలేదురా అని మా నాయన అన్నాడు. మా నాన్న నాకు ఫోన్ చేసి, నాయన ఈ పేపర్లో చూసినాను, ఒక మాట కూడా చెప్పలేదే, అందుకే నన్ను విజయవాడకు పోయింది అన్నాడు. నిజం. అవునండి. ఇది నేనేమి. రెండోది అంటే ఒక చిన్న దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి తండ్రి కొడుకుల మధ్య కానీ, కుటుంబాల్లో కానీ కొన్ని కీలక విషయాల మీద చర్చ జరగదు. ఎందుకంటే భయపడతారు వాళ్ళు. అవును. ఇది ఒక డేర్ స్టెప్. అవును, మనకి ఎందుకు ఎందుకంటే ఈ తరహా రాజకీయాలు బహుశా స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కూడా లేదు. అవును. బూర్జువా పార్టీలు రాజ్యం వెళుతున్నప్పుడు కానీ, లేకపోతే పెత్తందారులు రాజ్యం వెళుతున్నప్పుడు కూడా ఈ తరహా రాజకీయాలు లేవు. అంతకన్నా ఘోరంగా స్వతంత్రం రాకముందు రాజరికం ఉన్నప్పుడు కూడా ఇంత ఇది లేదు. ఇట్లాంటప్పుడు రాజకీయాలకు వెళ్ళాలన్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళ ఆలోచనలు నా మీద ఇంపాక్ట్ చేస్తాయి. నేను నా పార్టీ నాయకులతో తప్ప ఎవరితో షేర్ చేసుకోవాలి. నిజం చెప్తున్నాను, హానెస్ట్గా, బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అబద్ధం చెప్తారు. నేను షేర్ చేసుకోలేదు. ఆ తర్వాత నాకు మా నాన్న ఫోన్ చేసినాడు, మా వైఫ్ ఒక మాట కూడా చెప్పలేదండి. నేను సరే, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పుకున్నాం. అవును. మీకేముంది, నేనేం చేసినా మంచి చేస్తానని నమ్మకం మీకుంది. మీ పూతలపట్టు నియోజకవర్గం గురించి మీకు పూర్తి ఐడియా ఉంది. ఈ జిల్లావాసి, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పనిచేశారు, ఎన్నో ఏళ్ల పాటు జర్నలిస్ట్, సొంతూరు పూతలపట్టు. సో ఈ పూతలపట్టు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఇది చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్